హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే మీకు ఎనీ టైం అప్డేట్స్ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. గుర్తుందిగా గంట సింబల్, అదేనండి బెల్. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ హవా కొనసాగుతుందని చెప్పాలి. వైసీపీ కూడా తక్కువ కానప్పటికీ పలు జిల్లాల్లో 9 ఎమ్మెల్సీ స్థానాల్లో తెదేపా ఇప్పటికే 6 కైవసం చేసుకోవడం జరిగింది. ఆయా స్థానాల్లో తెదేపా అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారి వివరాలు ఓసారి చూస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో మంతెన సత్యనారాయణ, అంగర రామ్మోహన్, తూర్పు గోదావరి జిల్లాలో చిక్కల రామచంద్రరావు, అనంతపురం జిల్లాలో దీపక్ రెడ్డి, చిత్తూరు జిల్లాలో దొరబాబు, శ్రీకాకుళం జిల్లా శత్రుచర్ల విజయరామరాజు ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగింది. ఆయా స్థానాల్లో వైకాపీ అభ్యర్థులను నిలబెట్టుకోకపోగా స్వతంత్రంగా నామినేషన్లు వేసిన పలువురు అభ్యర్థులు అంతా నామినేషన్లను విత్డ్రా చేసుకోవడంతో ఎన్నిక ఏకగ్రీవం అయింది. మరోవైపు నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాలో మాత్రం తెదేపా వైకాపా మధ్య ఉత్కంఠ పోటీనే నెలకొందని సమాచారం.